ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా క్షమించును. భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునను బాధనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడిన వారందరినీ కాల క్రింద తొక్కుటయు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయముగా తొలగించుటయు, ఒకరితో వ్యాజ్యమాడి వాడిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు సెలవులేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవుడు. మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలు వెలును గదా. సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాపశిక్షను బట్టి ఎలా మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమనసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడి విధంగా అంటున్నాడు, దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినలా అతడు మరణమునొందడు. ఆవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియో జ్ఞాపకములోనికి రాదు. అతడి నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమునొందుట నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా. సహోదరి సహోదరులారా, ప్రభు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యము. మోషే ఇట్లనను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండక సర్వనాశనమగునెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయట ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నీ తట్టు తిరిగినడలా నీవు మా తట్టు తిరిగే దేవుడవు గనుక నీకు స్తోత్రంలో తండ్రి. మా పూర్ణ హృదయముతో మా పూర్ణ ఆత్మతో మేము నీ వైపు మళ్ళీ నీ మార్గంలో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కృప వలన మేము నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గురించిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై నీ పరిశుద్ధాత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలను మార్చమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.